హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్సెప్షన్స్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. ఎక్సెప్షన్స్. సో వాట్ ఈజ్ ఎక్సెప్షన్? సో ఎక్సెప్షన్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ జావాలో ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే మనం ఒక జావా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, ఓకే, లేకపోతే మనం ఒక జావా ప్రోగ్రామ్ రైట్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఒక జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకున్నాం. ఓకే, సో మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి కంపైలేషన్ ఎర్రర్, 2 లాజికల్ ఎర్రర్స్, 3 రన్ టైమ్ ఎర్రర్స్. సో 3 టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనే మనము ఒక జావా ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు మనకి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి అక్కర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో ఏంటి అసలు ఈ 3 ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం తర్వాత తెలుసుకుంటాం. దానికంటే ముందు మనకి ఈ 3 టైప్స్ గురించి మనకు తెలియాలి. ఇవి తెలిస్తే మనకి అప్పుడు ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంటి అనేసి మనం జావా ప్రీవియస్ వీడియోస్ లో. కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంటి? మన జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏవైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే, అంటే లెట్స్ నాకు system.out.println హలో వరల్డ్ అని రాసిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు. ఓకే, అంటే క్లాస్ డిక్లేర్ చేసుకుని మెయిన్ మెథడ్ రాసుకొని, అంటే క్లాస్ మెయిన్ సమ్ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ నార్మల్ ప్రోగ్రామ్ మొత్తం మనం రాసాము. కానీ ఇక్కడ మనం సెమీకోలన్ అనేది పెట్టలేదు. అప్పుడు మనకి ఏమొస్తుంది? దీన్ని మనం కంపైల్ చేసాం అనుకోండి, జావా సి స్పేస్ మెయిన్ డాట్ జావా కంపైలేషన్ స్టెప్ రన్ చేసేటప్పుడు మనకి అక్కడ మనకి ఒక ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సెమీకోలన్ ఇక్కడ లేదు కాబట్టి అక్కడ మనకి ఒక ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే కంపైలేషన్ ఎర్రర్ అంటాం. అంటే మనకి ఏవైనా సరే మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే, అంటే మన జావా ప్రోగ్రామ్ మనం రాయాలి అంటే మనం జావా యొక్క సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఎక్కడ క్లాస్ ఉండాలి, ఎక్కడ మెథడ్ ఉండాలి, ఎక్కడ బ్లాక్ ఉండాలి, ఓకే, system.out.println స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ ఏంటి, ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఉండాలి, ఓకే, ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలి. సో వాటన్నింటికి ఒక ప్రీ డిఫైన్ సింటాక్సెస్ అనేవి జావా అనేది డిఫైన్ చేసింది. ఓకే, సో మనం ఆ సింటాక్సెస్ ఫాలో అవ్వకుండా మనం మనకు నచ్చినట్టు రాసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అంటే మనకి కంపైలేషన్ స్టెప్ అనేది మనకి పూర్తి అవ్వదు. కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది? ఎర్రర్స్ వస్తాయి. ఓకే, కంపైలేషన్ ఎర్రర్స్ వచ్చాయి అంటే మనకి ఏంటి మీనింగ్? అక్కడ మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. అంటే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వదు. డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వకపోతే మనం సెకండ్ స్టెప్ ప్రొసీడ్ అవ్వం. సెకండ్ స్టెప్ ఏంటి? జావా స్పేస్ మెయిన్ అని చెప్పి ఎగ్జిక్యూషన్ స్టెప్ మనం రన్ చేయాలి. అంతేనా? అంటే కంపైలేషన్ స్టెప్ ఫస్ట్ చేస్తే మనకి బయట కూడా వస్తుంది డాట్ క్లాస్ ఫైల్. కంపైలేషన్ స్టెప్ రన్ అయ్యాక మనం ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేయాలి. మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి, అంటే సింటాక్స్ ఎర్రర్స్ రాస్తే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. అంటే కంపైల్ చేసేటప్పుడు కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్ మనం కంపైలేషన్ ఎర్రర్స్ అంటాం. ఓకే, సో అప్పుడు మనకి అది అసలు ఎగ్జిక్యూషన్కే వెళ్ళదన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం అంటే కంపైలేషన్ ఎర్రర్స్ అంటాం. నెక్స్ట్ లాజికల్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే, సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అనుకున్నాం, అంటే లెట్స్ మనకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. అంతేనా? లెట్స్ నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కి ప్రోగ్రామ్ అనేది రాయాలనుకుంటున్నాను. ఓకే, నేను ఏం రాస్తాను? క్లాస్ ఎడిషన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంట్ a, b అని రాసి ఇంట్ సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసి system.out.println సమ్ అని రాస్తాను. సో అక్కడ నాకు ఏమవుతుంది? ఎడిషన్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ ఎడిషన్ కావాలి. ఓకే, అంటే నాకంటూ ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఆ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇక్కడ మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. అంతేనా? అంటే యూజర్ దగ్గర నుంచి మనం 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలన్నది మన ఆబ్జెక్టివ్.
కానీ మనం రాసేటప్పుడు ఇక్కడ ప్లస్ బదులు బై మిస్టేక్ స్టార్ రాసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా? మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇన్పుట్ కి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది రాదు, అంతేనా? అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని అది సాటిస్ఫై చేయదు. అంటే మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం, కానీ అక్కడ బై మిస్టేక్ ప్లస్ బదులు స్టార్ యూజ్ చేస్తే మనకి అది ఏమైంది, మల్టిప్లికేషన్ అయిపోయింది. సో వాటిని మనం ఏమంటాం అంటే లాజికల్ ఎర్రర్స్ ఆర్ బగ్స్ అంటాం. లాజికల్ ఎర్రర్స్ ఆర్ బగ్స్ అంటే మనమంటూ ఒక ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ తో ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాం, కానీ ఆ అప్లికేషన్ అనేది మనం అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా ఆడ్ గా బిహేవ్ చేస్తే, ఓకే, అప్పుడు మనకి అందులో లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయని మీనింగ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్పుట్ కి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ రాకుండా వేరే అవుట్పుట్ ఏమైనా వస్తే దాన్ని మనం ఏమంటాము, లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, కంపైలేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ స్టెప్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోద్ది సక్సెస్ఫుల్ గా, ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కాకపోతే మనకి ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు, డిజైర్డ్ అవుట్పుట్ రాకుండా వేరే ఏదైనా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అప్పుడు మనము ఆ ప్రోగ్రామ్ లో లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్తాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామ్ ని డీబగ్ చేసుకొని ఆ లాజికల్ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకొని మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో అది మనకి లాజికల్ ఎర్రర్స్. నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్. అంటే ఏంటి సార్ అంటే, సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ అంటే మన జావా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తుండేటప్పుడు మనకి ఎర్రర్స్ వస్తే దాన్ని మనము రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. అంటే ఏంటి అంటే, సో మనం ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం, ఓకే, ప్రోగ్రామ్ రాసాము, కంపైలేషన్ అయిపోయింది, నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ బైట్ కోడ్ జనరేట్ అయ్యింది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేసాము, కానీ మన అవుట్పుట్ అనేది రాలేదు, మన అవుట్పుట్ అనేది రాలేదు, లేకపోతే సమ్ అవుట్పుట్ వచ్చింది, మధ్యలో ఆగిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, లాజికల్ ఎర్రర్స్ లో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అవుట్పుట్ వస్తుంది, టోటల్ అవుట్పుట్ మనకు వస్తుంది, కాకపోతే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు. అదే రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది మనకి సగం వచ్చి రిమైనింగ్ అవుట్పుట్ రాకుండా అయినా ఉంటుంది, లేకపోతే అసలు అవుట్పుట్ అనేది రాకుండా అయినా ఉంటుంది. ఓకే, అంటే మనం ఎగ్జిక్యూషన్ స్టెప్ జావా స్పేస్ లెట్స్ ఏ మెయిన్ అనే ప్రోగ్రామ్ అనుకుంది, జావా స్పేస్ మెయిన్ అనే ఎగ్జిక్యూషన్ రన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ ని రన్ టైమ్ లో ఈ మెయిన్ అనే క్లాస్ ఫైల్లో మనకి లెట్స్ ఏ ఈ మెయిన్ అనే క్లాస్ ఫైల్లో సమ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, అందులో ఫస్ట్ 50 లైన్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, సమ్ 51st లైన్ లో ఏదో ఒక స్టేట్మెంట్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే, ఏదో ఒక స్టేట్మెంట్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ వచ్చి మనకి ఈ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, అంటే మనం జావా స్పేస్ మెయిన్ అని రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 50 లైన్స్ రన్ అయ్యి మనకి అందులో ఉన్న అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ 50 లైన్స్ లో ఏవైనా ప్రింట్ ఎలన్ స్టేట్మెంట్స్ ఉంటే అవి వస్తాయి, కానీ 51st లైన్ లో మనకి అది 51st లైన్ రన్ అవుతున్నప్పుడు మనకి ఎర్రర్ రావడం వల్ల ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అక్కడికక్కడే ఆగిపోయి ఈ రిమైనింగ్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని మనము ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని మనం ఏమంటామో ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, సో అంటే మెయిన్ గా రన్ టైమ్ ఎర్రర్స్ ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. మనకి ఇంకా ఈ ఎక్సెప్షన్స్ లో కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. నేను ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా చెప్పేటప్పుడు చెప్తాను. అది మనకి రన్ టైమ్ లో రావు, కంపైల్ టైమ్ లో వస్తాయి ఎక్సెప్షన్స్. సో వాటి గురించి నేను చెప్తాను. కానీ మనకి మెయిన్ గా ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే రన్ టైమ్ ఎర్రర్స్. అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనేది ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తే దాన్ని మనం ఏమంటామో ఎక్సెప్షన్ అంటాం. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, మనకి డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ జనరేట్ అయ్యి మనకి ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఏదో ఒక లైన్ దగ్గర మనకి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి మనకి ఏమైందంటే
ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది టెర్మినేట్ అయిపోయింది. దాన్ని మనం ఏమంటామంటే ఎక్సెప్షన్ అంటాం. దాన్ని మనం ఏమంటాము ఎక్సెప్షన్ అంటాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఎక్సెప్షన్ అంటే ఏంటి. సో టోటల్ గా మనం ఒక జావా ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అందులో కంపైల్ టైమ్ ఎర్రర్స్ అయినా రావచ్చు, లాజికల్ ఎర్రర్స్ అయినా రావచ్చు, రన్ టైమ్ ఎర్రర్స్ అయినా రావచ్చు. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని మనం మెయిన్ ఏమంటాం, మనం ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, ఇది మనకి ఎక్సెప్షన్స్ గురించి. ఓకే, రన్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. సో మీకు ఇది జావా ప్రోగ్రామ్. సో మనం జావాని యూజ్ చేసి మనము యాప్స్ డెవలప్ చేసుకుంటాం అనేసి మీకు చెప్పాను. సో మీరు ఏదైనా ఒక ఆండ్రాయిడ్ యాప్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేస్తుంటే మనకి మధ్య మధ్యలో ఆ యాప్ అనేది క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఓకే, అంటే మీరు యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, మధ్యలో ఆ యాప్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. ఓకే, అది ఎందుకు క్లోజ్ అవుతుంది అంటే అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఏదో ట్రిగ్గర్ అయింది. ఓకే, అంటే ఆ యాప్ డెవలప్ చేసినప్పుడు ఆ యాప్ లో ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి మనకి ఏమైందంటే అక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది. ఆ ఎక్సెప్షన్ రావడం వల్ల మనకి ఏమైంది అంటే ఆ యాప్ అనేది అక్కడ మనకి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్సెప్షన్స్ ని మనము హ్యాండిల్ అనేది చేయాలి. ఓకే, అంటే ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అసలు ఎందుకు తెలుసుకోవాలి ఎక్సెప్షన్స్ గురించి అంటే మనం ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. అంటే రన్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ ని, సో ఈ రన్ టైమ్ లో ఈ 51st లైన్ లో ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని ఎక్సెప్షన్ అంటామని చెప్పాం కదా. సో ఈ 51st లైన్ లో ఎక్సెప్షన్ వస్తే ఈ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని హ్యాండిల్ చేసి ఈ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు మనము మన జావాలో ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయాలి మన ప్రోగ్రామ్ లో. అందుకే మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ని తెలుసుకోవాలి. ఓకే, ఇది మనకి బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఎక్సెప్షన్. ఓకే, సో మనకి జావాలో ఈ ఎక్సెప్షన్ యొక్క హైరార్కీ ఉంది. అంటే బేసిక్ గా ఈ ఎక్సెప్షన్ అనేది మనకి జావాలో ఒక క్లాస్. ఓకే, సో మనకి జావాలో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి ఎక్సెప్షన్ లో. ఓకే, వాటన్నింటి గురించి ఎక్సెప్షన్ హైరార్కీ అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఓకే, సో ఇది మనకి ఎక్సెప్షన్స్ యొక్క హైరార్కీ అన్నమాట. ఎక్సెప్షన్ హైరార్కీ ఇన్ జావా. ఓకే, సో అంటే ఏంటి అంటే సో మనకి జావాలో ఈ ఎక్సెప్షన్ అనేది మనకి ఏంటి అంటే ఒక క్లాస్. ఓకే, జావాలో ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్. ఓకే, ఈ ఎక్సెప్షన్ హైరార్కీ ఏంటి అంటే మనకి జావాలో ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్. సో ఈ ఎక్సెప్షన్ అనేది ఏ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది అంటే థ్రోవబుల్ అనే ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ థ్రోవబుల్ అనేది మనకి బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతుంది. చూడండి, ఆబ్జెక్ట్ అనే క్లాస్ ని థ్రోవబుల్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది, థ్రోవబుల్ అనే క్లాస్ ని ఎక్సెప్షన్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ థ్రోవబుల్ అనే క్లాస్ ఏంటి మనకి, ఈ థ్రోవబుల్ అనే క్లాస్ మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఎర్రర్స్, రెండవది ఎక్సెప్షన్. సో ఈ ఎర్రర్స్ లో మనకి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. సో ఇవి మనకి ఎప్పుడు వస్తాయి అంటే రన్ టైమ్ లోనే వస్తాయి. ఓకే, కానీ మనం వీటిని హ్యాండిల్ అనేది చేయలేం, మనం హ్యాండిల్ చేయలేం. సో అవుట్ ఆఫ్ మెమరీ అంటే ఏంటి అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనము జావా అప్లికేషన్ మనము జేవిఎం యూజ్ చేసి రన్ చేస్తాం కదా. సో ఈ జేవిఎం యూజ్ చేసి రన్ చేసేటప్పుడు మనకి ఆ జేవిఎం కి మనము ఒక కొంత మెమొరీ అనేది మనకి ఆ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఆ జేవిఎం యూజ్ చేసి మన కంప్యూటర్ యొక్క ర్యామ్ లో ఒక కొంత మెమొరీ అనేది మనకి జేవిఎం అనేది తీసుకొని మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తీసుకున్న మెమొరీ అనేది మనకి మన జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి సరిపోకపోతే మనకు అప్పుడు ఈ అవుట్ ఆఫ్ మెమొరీ ఎర్రర్ అనేది వస్తుంది. అటువంటప్పుడు మనము వాటిని హ్యాండిల్ చేయలేము. ఓకే, మనం ఓన్లీ ఎక్సెప్షన్స్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలం, కానీ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయలేం. ఈ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి రికర్షన్ అనే కాన్సెప్ట్ మనం ఏదైనా మన జావా ప్రోగ్రామ్ లో రికర్షన్ రాసాం అనుకోండి, అప్పుడు మనము ఆ బేస్ కండిషన్ అనేది రాయకపోతే, బేస్ కండిషన్ అనేది మనము ప్రాపర్ గా రాయకపోతే అప్పుడు మనకి ఈ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్. సో ఈ రెండు ఏంటంటే మనకి ఎర్రర్స్, వీటిని మనం హ్యాండిల్ చేయలేము. ఓకే, కానీ ఈ ఎక్సెప్షన్స్ మనం ఏం చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. సో ఎక్సెప్షన్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెక్డ్ ఎక్సెప్షన్స్, రెండు
అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. వీటిని మనము కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. చెక్డ్ ఎక్సెప్షన్ మనము కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ని మనము రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే, సో చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే, మనము ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు సమ్ n నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తాం. అక్కడ మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో రాసిన ఒక లైన్ వల్ల, ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో రాసిన ఒక లైన్ వల్ల మనకి కంపైలర్ ముందే తెలుస్తుంది ఎక్సెప్షన్ వచ్చే కేసు ఉంది అనేసి. ఓకే, అంటే జావా డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా వాటికి కొన్ని సెట్ ఆఫ్ లైన్స్ రాస్తే మనకి ఈ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళు రూల్స్ డిజైన్ చేసుకున్నారు. ఓకే, అటువంటి కేసులో మనము ఖచ్చితంగా ఆ ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. అంటే ఇక్కడ మనము లెట్స్ సే ఇది ఎప్పుడు వస్తుంది అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఉంది. అంటే మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ జావా ప్రోగ్రామ్ లో ఓకే రాసేటప్పుడు ఇక్కడ ఈ లైన్ లో మనం ఏం చేస్తున్నామంటే, మన డెస్క్టాప్ లో ఉన్న ఒక ఫైల్ లెట్స్ a.txt అనే ఒక ఫైల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని రీడ్ చెయ్యు అని ఏదో లాజిక్ రాస్తున్నాం అనుకోండి. మీకు ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ నేను చెప్పలేదు. ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో బేసిక్ గా ఈ లైన్ ఏం చేస్తుంది అంటే, డెస్క్టాప్ లో ఉన్న a.txt అనే ఒక ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని రీడ్ చెయ్యు అని చెప్తుంది. దేనికి? మన JVM. కానీ మన డెస్క్టాప్ లో a.txt అనే ఒక ఫైల్ లేదనుకోండి, బై మిస్టేక్ మనం డిలీట్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆ ఫైల్ అక్కడ లేదు కాబట్టి మనకి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో జావా ఏం చేసిందంటే, ఎక్కడైతే మనం ఫైల్స్ కాన్సెప్ట్ యొక్క సింటాక్స్ రాస్తామో, ఓకే, ఎక్కడైతే మనం ఫైల్స్ కాన్సెప్ట్ యొక్క సింటాక్స్ రాస్తామో అక్కడ మనకి ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఒక రూల్ డిజైన్ చేసుకొని దాన్ని మనకి చెక్డ్ ఎక్సెప్షన్ కింద చెప్పింది. సో ఎక్కడైతే మనము మన ప్రోగ్రామ్ లో ఫైల్స్ రిలేటెడ్ కోడ్ రాస్తామో అక్కడ అది మనము ఖచ్చితంగా ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మనము ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయకపోతే మనము కంపైల్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. మనం రన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమని చెప్పుకున్నాము, ఎక్సెప్షన్స్ అంటే రన్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ ని ఎక్సెప్షన్స్ అంటామని చెప్పుకున్నాం. కానీ మీకు అప్పుడే చెప్పాను నేను, ఏంటి అవి కాకుండా కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవే ఇవి. ఓకే, సో కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్, ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఏంటి అంటే మనకి కంపైల్ టైమ్ ఎక్సెప్షన్. ఎందుకు అంటే జావా వీటన్నింటినీ కూడా చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద డిజైన్ చేసింది. ఎందుకు? మనము ఏదైనా వీటి రిలేటెడ్ కోడ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. చేయకపోతే ఈ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని జావా ఏం చేస్తుందంటే, ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడు కంపైలేషన్ స్టెప్ లోనే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, కంపైలేషన్ స్టెప్ లోనే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అది కంపైలేషన్ ఎర్రర్ కాదు, అది చెక్డ్ ఎక్సెప్షన్. ఓకే, సో మనకి దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్డ్ ఎక్సెప్షన్స్. ఒకటి ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, IO ఎక్సెప్షన్స్. ఓకే, ఇది కూడా మనకి ఫైల్ రిలేటెడ్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు మనకు వస్తుంది. అంటే స్ట్రీమ్స్ తో ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేసేటప్పుడు మనకి ఈ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ SQL ఎక్సెప్షన్, అంటే SQL క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇది మనము డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తాం కదా, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో మనము ఆ డాట్ క్లాస్ ఫైల్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు మనకి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ఇది థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాము. ఆ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేసేటప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, ఇవి కంపైల్ టైంలో వస్తాయి అనమాట, కంపైల్ చేసేటప్పుడు వస్తాయి. సో ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏం చేసింది, జావా అనేది ప్రీడిఫైన్డ్ గా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రీడిఫైన్డ్ గా రూల్స్ డిజైన్ చేసుకొని వాటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద పెట్టుకుంది. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే మనకి ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మనం ఖచ్చితంగా వీటిని హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్.
ఓకే. అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే ఇవి యాక్చువల్ ఎక్సెప్షన్స్. ఓకే. మనం ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేస్తామో రన్ చేసేటప్పుడు ఒక పర్టిక్యులర్ లైన్‌లో అంటే ఇక్కడ చెప్పాను కదా 50 లైన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 51st లైన్‌లో మనకి ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి. అక్కడితో మనకి ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. ఓకే. నెక్స్ట్ లైన్స్ రన్ అవ్వవు. ఓకే. వాటిని మనము అన్‌చెక్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే. సో నేను మీకు ఎరేస్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు ఎరే యొక్క లెంత్ 5 అనుకోండి. నేను లెట్స్ సే నమ్స్ అనే ఎరే యొక్క లెంత్ 5 అనుకోండి. నేను నమ్స్ ఆఫ్ 6 అనే యాక్సెస్ చేశాను అనుకోండి. అక్కడ మనకి ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తది. సో దాన్ని మనం ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను దాని గురించి డీటెయిల్ గా అని చెప్పాను. గుర్తుందా? సో నమ్స్ అనే ఎరే యొక్క రేంజ్ 5 అయితే దాని యొక్క ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటే 0 నుంచి 4 వరకు. అంటే 0 నుంచి n-1 n 5 కాబట్టి 5-1 4 వరకు ఉంటాయి ఇండెక్స్. నేను నమ్స్ ఆఫ్ 6 అని యాక్సెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది అక్కడ మనకి రన్ టైమ్ లో వస్తుంది. ఈవెన్ దో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ప్రోగ్రామ్ లో నమ్స్ అనే ఎరే 5 తో డిక్లేర్ చేసి నమ్స్ ఆఫ్ 6 ని ప్రింట్ఎల్ఎన్ SOP సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నమ్స్ ఆఫ్ 6 అంటే మనకి కంపైలేషన్ ఎటువంటి ఎర్రర్ రాదు. ఎందుకంటే అక్కడ అది ఎటువంటి చెక్డ్ ఎక్సెప్షన్ లేదు, కంపైలేషన్ ఎర్రర్ లేదు, సింటాక్స్ కరెక్ట్ గానే ఉంది. కానీ రన్ టైమ్ లో మనకి ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే ఎక్సెప్షన్ వస్తుంది. సో దట్ దాని కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవేవి కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఓకే. సో వాటిని మనము అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే. ఇందులో చూడండి అర్థమెటిక్ ఎక్సెప్షన్స్ ఇది ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రాంగ్ గా చేస్తే అక్కడ మనకు వస్తుంది. అంటే లెట్స్ సే నేను డివైడెడ్ బై 0 చేసాను అనుకోండి 3/0 అది మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్. 0తో మనం ఏ నెంబర్ని కూడా డివైడెడ్ బై చేయలేం. సో మనకి అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ అంటే నేను ఒక స్ట్రింగ్ ని తీసుకుని దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేశాను అనుకోండి. అప్పుడు క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ మనకి ఏదైనా ఒక నల్ ఆబ్జెక్ట్ మీద మనము ఆపరేషన్స్ చేస్తే అప్పుడు మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనమాట. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఎంటైర్ ఎక్సెప్షన్ యొక్క హైరార్కీ ఇన్ జావా. ఓకే. సో మనం ఈ వీడియోలో మనం మొత్తం టోటల్ దేని గురించి చెప్పుకున్నామంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ మనకి అసలు జావాలో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, అందులో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఈ ఎక్సెప్షన్స్ అసలు ఎందుకు వస్తాయి. ఓకే. సో ఎక్సెప్షన్స్ యొక్క హైరార్కీ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సెప్షన్స్ వచ్చేటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. Thank you so much, friends.